బ్యాక్ టు న్యూస్. మంత్రులకు శాఖలుంటాయి, అధికారాలు ఉండవు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మవా చెల్లదు. వాలంటీర్లే మోనార్క్లా వ్యవహరిస్తుంటారు. వాలంటీర్లు ఎవరి మాట వింటారంటే అది ప్రభుత్వ సలహాదారులదే. ఆఖరికి మంత్రిత్వ శాఖలపై కూడా సలహాదారులే పెత్తనం చేస్తుంటారు. ఏపీలో జగన్ సర్కార్పై తరచూ వినిపించే విమర్శలివి. ఇది మితిమీరిన బానిజం వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తుందా? అందులో వారిలో కొందరు సొంత పార్టీపై తిరుగుబాటుకు రెడీ అవుతున్నారా? అసలు దీనికి సంబంధించి వినిపిస్తున్న టాక్ ఏంటి? వైసీపీ అధినేత సీఎం జగన్తో పాటు ఆయన ఏరికోరి నియమించుకున్న ప్రభుత్వ సలహాదారుల మితిమీరిన పెత్తనం వైసీపీలో పలువురు నేతలకు ఊపిరాడకుండా చేస్తుందన్న టాక్ వినిపిస్తుంది. అందుకే సదరు పెత్తనాన్ని భరించేదే లేదంటూ వైసీపీ నేతలు తిరుగుబాటుకు రెడీ అవుతున్నారంటున్నారు. ఆ క్రమంలో ఎప్పుడో ఆత్మకూరు ఎమ్మెల్యే సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రమోహన్ రెడ్డిలు ఇప్పటికే వైసీపీకి దూరమయ్యారు. తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సైతం సస్పెన్షన్ వేటుకు గురై పార్టీని వీడారు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే జగన్కి వీర విధేయుడిగా గుర్తింపు పొందిన ఆర్కే పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగన్కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కూడా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ అధికార పక్షానికి కంట్లో నలుసుగా మారారు. ఆయన త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారంటూ వస్తున్న వార్తలు వైసీపీలో పెత్తందారితనానికి అద్దం పడుతున్నాయంటున్నారు. జగన్ సర్కార్పై ఉన్న ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి సిట్టింగులను మార్చేస్తే సరిపోతుందని భావిస్తున్న వైసీపీ పెద్దలు ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలకు మార్చారు. అలా మార్చేవారికి సంబంధించి మరో లిస్టు కూడా రెడీ అవుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు పార్టీకి తిరుగుబాటు భయం పట్టుకుందట. అసలు ప్రజా వ్యతిరేకత ఉన్నది జగన్ పైనేనని, ప్రజలంతా జగన్ను వ్యతిరేకిస్తుంటే ఆయన మాత్రం తమ రాజకీయ భవిష్యత్ను ఫనంగా పెట్టి సేఫ్ అవుదామని చూస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణలో విస్పష్టంగా చెబుతున్నారట. దాదాపు మేజర్ నియోజకవర్గాలలో సిట్టింగ్లను మార్చాలన్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం పార్టీలో పెద్ద కుదుపనకు దారితీసింది. ఇంతకాలం అవమానాలను మౌనంగా భరిస్తూ వచ్చిన ఎమ్మెల్యేలు ఇక తమ వల్ల కాదంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సరిగ్గా ఇదే రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని మొత్తం మార్చేసే పరిస్థితికి దారితీసింది. అందుకే పదుల సంఖ్యలోని నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తే సరిపోతుందని భావించి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటున్నారు. అయితే జగన్ నిర్ణయం మొదటికే మోసం వచ్చేలా కనిపిస్తుందని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారట. పార్టీలో ఒక్కసారిగా అసమ్మతి బగ్గుమంటుందని, నిన్న మొన్నటి దాకా జగన్ మీద ఈగ వాలితే సహించలేమన్నట్లుగా చెలరేగిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు వారే జగన్ను ధిక్కరిస్తుండటం, పార్టీని వదిలేయడానికి కూడా వెనుకాడకపోవడం వారికి మింగుడు పడటం లేదట. జగన్కు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి రాజీనామా, ఇప్పుడు మోపిదేవి అసమ్మతి రాగం ఆలపించడం, అలాగే సమీప బంధువు బాలినేని తనకు తానే ఒంగోలు అభ్యర్థిగా ప్రకటించేసుకోవడం ఇవన్నీ వైసీపీకి ప్రతిబంధకాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్కు మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ఎంత సన్నిహితుడో చెప్పాల్సిన పనిలేదు. పార్టీ అధికారంలోకి వస్తే తమ్ముడిలాంటి ఆర్కేని మంత్రిని చేస్తానని స్వయంగా జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబుపై కేసులు వేయించడంతో ఆళ్లను ప్రోత్సహించారు. అటువంటి ఆళ్లకు దక్కిన మర్యాద పార్టీలోని ఇతరులను కూడా ఆలోచనలో పడేసిందని చెబుతున్నారు.
మొత్తం మీద తెలంగాణ ఎన్నికల ఫలితాలు దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు ముందు పెద్ద సంఖ్యలో సిట్టింగులను మార్చాలని నాయకత్వం తీసుకున్న నిర్ణయంపై పార్టీలో బహిరంగానే అసంతృప్తి వ్యక్తమవుతుంది. తాజాగా ఇన్ఛార్జీలను మార్చిన చోట్ల ఇప్పటికే అసమ్మతి అగ్గిరాజుకుంది. ముందు ముందు అవి ఎంత పెరుగుతాయో చూడాలి.